లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్తో బాధపడుతున్నారా? యాషీ డెర్మటోసిస్తో బాధపడుతున్నారా? నలుపు రంగు నీలం రంగుతోటి చర్మంలో వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఎటువంటి మెడికేషన్స్ వాడొచ్చు, ఏ విధంగా లేజర్స్ చేయొచ్చు అనే దాని గురించని ఇవాళ నేను డిస్కస్ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్, సన్ సిటీలో చీఫ్ కన్సల్టెంట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా ముఖ్యంగా మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కానీ, యాషీ డెర్మటోసిస్ కానీ ఈ కండిషన్స్ చాలా విపరీతంగా మారిపోతూ ఉంటాయి. చాలా అన్కామన్ అండి. అంటే ఒక 1000లో ఒకరికి లేకపోతే 10,000లో ఒకరికి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది మొదలవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేటివి ఎక్కువ కండిషన్ నేను చూస్తున్నాను. అయితే ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఎందుకు వస్తుంది అనే దాని గురించని మనం ఇవాళ తెలుసుకుందాం. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అంటే ఏంటి, అసలుకి మనకి ఏ విధంగా మనకు అది కనిపిస్తుంది? నీలం రంగులో చిన్న చిన్న చుక్కలు అనేటివి ఇక్కడ ఈ భాగంలో మెడ చుట్టూరా, ఇక్కడ ఈ భాగంలో, తర్వాత ఫేస్ పైన ఈ భాగంలో ఎక్కువగా రావటం మొదలవుతూ ఉంటుందండి. అలానే చిన్నగా లైట్గా ఇల్ డిఫైన్డ్ మ్యాక్యూల్స్ అని అంటాం. అంటే ఇల్ డిఫైన్డ్ అని అంటే సరిగ్గా డెఫినేషన్ ఉండదు అనమాట, గీత గీసినట్టుగా ఉండదు. జస్ట్ అక్కడ హేజీగా అలా అక్కడ బ్లూయిష్ బ్లాక్ పిగ్మెంటేషన్ లాగా ఉంటుందన్నమాట. ఆ బ్లూయిష్ బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది ఉండటంతో ఏమవుతుందనంటే అక్కడ మనకి రంగు అనేది తేడా వచ్చేస్తూ ఉంటుంది. బ్లూయిష్ బ్లాక్ కలర్ ఇక్కడే కాకుండా మొత్తం ఫేస్ అంతా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. నెక్ ఈ భాగం వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అలానే కొంతమందికి చేతుల పైన కూడా వస్తూ ఉంటుంది. చేతి పై భాగం ఇటు బయట ఉన్న భాగమే కాకుండా ఇటు భాగం కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి పిగ్మెంటేషన్స్ అది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటారు. నీలం రంగులో ఉంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అండి. యాష్ కలర్లో అంటే బూడిద రంగులో ఉంటే గనక దాన్ని యాషీ డెర్మటోసిస్ అని అంటారనమాట. అలానే పాయిక్యులోడెర్మా ఆఫ్ సిబెట్టి అని ఉంటుందండి. తర్వాతనేమో రీల్స్ మెలనోసిస్ అని ఉంటుంది, పిగ్మెంటెడ్ కాంటాక్ట్ డెర్మటోసిస్ అని ఉంటాయి అనమాట. ఇతరత్ర కండిషన్స్ కూడా ఉంటాయి. అవి మీరు మా దగ్గరికి వస్తే మీ స్కిన్ని చూసి మేము కరెక్ట్గా డిస్కస్ చేసి చెప్పగలుగుతాం అనమాట. అలానే ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఒకటే ఉంటే అని కాదండి, దానికి మంగుమచ్చలు కూడా కలిసి ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా మనం డయాగ్నోస్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఒకటే ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనంటే జలుబే కాకుండా దగ్గు కూడా ఉంటుంది కదా, జ్వరం కూడా ఉంటుంది కదా, అలానే ఇది కూడా అనమాట. అంటే మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఒకటే ఉండాలని ఏం లేదు. కొన్ని సందర్భాల్లో మంగుమచ్చలు ఉంటాయండి, దాంతోపాటు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కూడా ఉంటాయి. మరి ఈ కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అని అంటారు. ఇవి ఇండియన్ సెటప్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఇండియన్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుందండి, భారతదేశీస్తులో. అయితే భారతదేశంలో వాళ్ళనే కాదు, బయట దేశాల్లో కూడా ఉంటుంది, కానీ వాళ్ళకి తక్కువ ఇంటెన్సిటీగా ఉంటుందన్నమాట. ఎందుకు వస్తుంది అని అంటే ఆవ నూనెతోటి స్కిన్ పైన పెట్టి అలా మసాజ్ చేయటం కానివ్వండి, లేకపోతే ఏదన్నా పసుపు పెట్టేసి అలా వదిలేయటం కానివ్వండి, గంధం పెట్టి వదిలేయటం కానివ్వండి, మేకప్ వేసినాక సరిగ్గా వాష్ చేసుకోకుండా ఉండటం, లేక ఇతరత్ర ఆన్లైన్ సీరమ్స్ అవి తీసుకోవటం, ఇలాంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి అవి కొన్ని తెచ్చుకుంటున్నారు. అలానే కాకుండా కామనెస్ట్ ప్రాబ్లం నేను చూస్తుంది హెయిర్ డై అండి. హెయిర్ డై అనేది తప్పకుండా మీరు పెట్టకుండానే జాగ్రత్త పడాలి. హెయిర్ డై అనేది ఖచ్చితంగా మనం పెట్టకుండా మనం ఖచ్చితంగా జాగ్రత్త పడితే మనకి కనీసం కొద్దిగా ఉన్న నలుపైన ఆగుతూ ఉంటుంది. హెయిర్ డైస్ని ఆపమని నేను 4 కండిషన్స్లో చెప్తానండి. ఒకటి, మీ స్కిన్ పైన ఇరిటేషన్ ఉంటే గనక. రెండోది, మీకు స్కిన్కి అలర్జీ వస్తే గనక. మూడోది, హెయిర్ లాస్ అవుతే గనక. నాలుగోది వచ్చేసి పిగ్మెంటేషన్ అనేది చర్మం పైన వస్తే గనక. ఈ 4 కండిషన్స్లో మీరు హెయిర్ డైస్ అనేది ఖచ్చితంగా యూస్ చేయకూడదు అనమాట. ఈ 4 కండిషన్స్లో మీరు హెయిర్ డైని యూస్ చేయకుండా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ 4 ప్రాబ్లమ్స్ కనుక లేకుండా ఉంటే గనక మీకు హ్యాపీగా మీరు హెయిర్ డైస్ అనేది యూస్ చేయవచ్చు. అయితే హెయిర్ డైస్ పెట్టినాక చాలామందికి నలుపు అనేది నెమ్మదిగా ఈ భాగం నుంచి మొదలవుతూ ఉంటుంది. సో ఇక్కడ హెయిర్ లైన్ అనే దాంట్లో ఆ భాగం నుంచి మొదలవుతున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. హెయిర్ లైన్ అనేది మనకి అక్కడ పిగ్మెంటేషన్ వస్తుంది అని అంటే ఆ పిగ్మెంటేషన్ వేరే చోటికి ఎక్కడైనా స్ప్రెడ్ కావచ్చు. అది ఏమవుతుందనంటే హెయిర్ డైలోంచి పారాఫినలిన్ డయామిన్ అని ఒక కెమికల్ ఉంటుందండి. ఈ పారాఫినలిన్ డయామిన్ అనేది మీకు అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ విధంగా మనకి చర్మంలో నలుపు అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చర్మంలో మనకి నలుపు అనేది రావటానికని మనకి అక్కడ పిగ్మెంటేషన్స్ అనేటివి ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. సో స్కిన్లో మనకి నలుపు వచ్చింది అని అంటే అది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, అలానే మెలాస్మా ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట.
అయితే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉందని తెలుసుకున్నాక మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మెడికల్ ఉంటుందండి, అలానే లేజర్స్ ఉంటాయండి, అలానే పీల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మెడికల్లో వచ్చేసి మనకి మంచి జాక్ ఇన్హిబిటర్స్ అనే కొన్ని టాబ్లెట్స్ అనేటివి వచ్చాయండి. ఆ టాబ్లెట్స్ వాడటంతో మనకి చాలా సేఫ్గా రిజల్ట్స్ కొద్దిగంతా కరుగుతున్నట్టుగా, నలుపు కరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. దానితో పాటు లేజర్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ అవి మనం చేస్తూ ఉంటే చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ నలుపు అనేది మనకి కరుగుతూ ఉండటంతో కొన్ని నెలల తర్వాత మనకి రిజల్ట్ కనిపిస్తుందండి. అసలు చర్మంలో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఏ విధంగా మార్పు చేస్తుందనంటే, చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరని డర్మిస్ అని అంటాం. ఈ డర్మల్ పిగ్మెంటేషన్ అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, యాషీ డర్మటోసస్ అనేది కింద లెవెల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ కింద లెవెల్గా ఎక్కువ ఉండటంతో ఏమవుతుందనంటే, ఆ భాగంలో మనకి నలుపు అనేది లేజర్ ఒక్కటే మనకి అక్కడికి వెళ్ళి టార్గెట్ చేయగలుగుతుంది. లోపల నుంచి టాబ్లెట్స్ ఆ విధంగా ఇది చేస్తుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్కి మీరు పైన పొరలో ఉన్న నలుపు కోసమని మీరు వాడే క్రీమ్స్ వాడుతూ ఉంటే అది కింది దాకా రీచ్ కాదండి. అందుకోసమని లేజర్స్ అనేటివి మనం వాడాలి అని చెప్తూ ఉంటారు. మరి లేజర్స్ అంటున్న డాక్టర్ గారు అది సేఫ్ అయినా, ఒక విధంగా మంచిదైనా మనకి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. లేజర్స్ అనేటివి చాలా విధంగా మనకి సేఫ్గా ఉంటుందండి. మంచిగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేజర్ చేయించుకున్నాక మీ పనులు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి విషయం. లేజర్ అనేది మనం చేసుకున్నాక, ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేది మనం చేసుకున్నాక ఒకంతవరకు రిజల్ట్ తెచ్చుకొని మనం సాధించుకోవచ్చు. మీకు ఇంకా ఎటువంటివైన సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ కన్సల్టెంట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా పనిచేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.